బ్రేకింగ్ లో చూస్తున్నాం. జీహెచ్ఎంసీలో కంప్యూటర్ ఆపరేటర్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. అర్ధరాత్రి శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే లాగిన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. ఆపరేటర్ అభిలాష్ జోనల్ కమిషనర్ కు ఓటీపీ రావడంతో అసలు విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఆరా తీశారు. జీహెచ్ఎంసీలో కంప్యూటర్ ఆపరేటర్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. అర్ధరాత్రి శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే లాగిన్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించాడు. ఆపరేటర్ అభిలాష్ జోనల్ కమిషనర్ కు ఓటీపీ రావడంతో అసలు విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఘటనపై జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఆరా తీశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, యాక్చువల్గా లాగిన్ అవ్వడానికి ట్రై చేశాడు అంటున్నారు. ఎందుకని చేసి ఉండొచ్చు అండ్ ఏమైనా వివరం తెలిసిందా? అయితే జిహెచ్ఎంసీ కంప్యూటర్ ఆపరేటర్ లాగిన్ కి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా చూస్తే మాత్రం కంప్యూటర్ ఆపరేటర్ అభిలాష్ శేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ యొక్క సంబంధించి ఒక లాగిన్ చేయడానికి ప్రయత్నించడంతో అతనికి కమిషనర్ ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చిన దాని తర్వాత అలర్ట్ అయ్యాడు. అలర్ట్ అయిన నేపథ్యంలో అసలు ఓటీపీ ఎందుకు వచ్చింది, అసలు దీన్ని ఎవరు ఓపెన్ చేయడానికి ప్రయత్నించారని దానిపైన కూడా పూర్తిగా ఆరా తీసిన నేపథ్యంలో అభిలాష్ పేరు కూడా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మాత్రం జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రము ఇప్పటికే ఘటనా స్థలాన్ని కూడా చేరుకొని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ యొక్క అభిలాష్ పేరు మాత్రం వెలుగులోకి వచ్చినట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఈ యొక్క పూర్తిగా కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో కొన్ని ఫైల్స్ కూడా ఉంటుంది. కొన్ని ఫైల్స్ ని అతను ఓకే చేయడానికి చూసారా, లేకపోతే కొన్ని ఫైల్స్ ని కాపీ చేయడానికి చూసారా, లేకపోతే కంప్యూటర్ లో ఉన్న పూర్తిగా డేటాను అతను కాపీ చేయడానికి చూసారా అనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము అభిలాష్ ని విచారించిన దాని తర్వాత పూర్తి విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.